అంటే మీరు చేసినటువంటి హోమం ద్వారానే అమ్మవారి శాంతి హోమం చూసావా ఎలా చేశాను? నువ్వు చూడలేదన్నావుగా మళ్ళీ వీడియోలు చూశాను నేను, అదే చెప్తుంది. ప్రత్యక్షంగా తిలకించలేదు, పరోక్షంగా వీడియోలు చూసిన రియలేనా, నిజమేనా? అఫ్ కోర్స్ మీరు చెప్పాలి. ఇప్పుడు మీ వాళ్ళేగా పెట్టేది వీడియో, నిజమా అబద్ధమా? నిజమే కదా. నిజాన్ని నిజంగానేగా మనం చూపించాలి. అది ఎవరు? మీ మీడియా వాళ్ళు. ఒక మనిషి ఒంటి కాలు మీద ఎంతసేపు నిలబడగలుగుతాడు? సాధన బట్టి కదా. నీలో ఏదో ఒక సాధన లేకపోతే నువ్వు నిలబడలేవు కదా. మరి అక్కడ నేను అమ్మవారితో నేను ఏం మెరుగుపరుచున్నాను, ఏం చెప్పాను అనేది అది నేను చెప్పుకున్నాను. అది నేను బయట పెట్టాను కదా. అయ్యో, నేను అడుగుతుంది మీకు అర్థమైందో కాలేదు, మళ్ళీ అడుగుతున్నాను. అంటే అమ్మవారు మీరా మీ హోమం ద్వారా అమ్మవారు శాంతించారా, లేదంటే మీరు వెళ్ళేసరికే అమ్మవారు శాంతించున్నారా? నేను అడుగుతున్నా. అక్కడున్న పండితులు ఓకేనా, అక్కడున్న హోమం, ప్రత్యేక హోమం ఏదైతే చేస్తున్నారో దాంతో నా వంతుగా నా మంత్రశుద్ధితో నేను చేసుకున్న, నేను ఏదైతే విద్య ఉందో నాది అఘోరిది, ఆ విద్యలో నేను అమ్మవారిని నేను శాంతిగా చేసుకున్నాను. వాళ్ళ తరఫున వాళ్ళు చేశారు. అమ్మవారి ఇప్పుడు చాలా శాంతంగా ఉంది. మీరు అఘోరిగా మారే ముందు స్వీయ పిండ ప్రదానం చేశారా? అవును చేశారా? చేశాను. నాకే. ఓకే, భవబంధాలన్నీ తెగించారా? తెగించాం. ఓకే, ఇప్పుడు అసలు మీకు మీ తల్లిదండ్రులకి సంబంధం లేదా? లేదు, ఉండబోదు కూడా. ఓకే, ఇంకెప్పుడు మీ తల్లిదండ్రులను చూడడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదా? చూడడం అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, తెలంగాణకు వచ్చాను, తెలంగాణ వాసిగా తెలంగాణకు వచ్చాను. ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు నన్ను చూశారు, నేను వాళ్ళని చూసాను, అది వేరు. నేనే స్వయంభూగా వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం నేను చేయను. ఒక తోవలో వెళ్తున్నప్పుడు అక్కడికి ఉండొచ్చు కూడా. ఒక గుడికాడికి వెళ్తున్నాను, గుళ్ళో ఉండొచ్చు కదా. మీరు ఇందాక చెప్పారు నాగ సాధువుగా మారాలి అన్నా, అఘోరిగా మారాలి అన్నా కన్యత్వంతో ఉండాలి అన్నారు. మీరు కన్యగానే ఉన్నారా ఇప్పుడు? ఓకే, కన్యగానేగా ఈ శిక్షణ ఇచ్చారు, లేకుంటే ఎందుకు ఇస్తారు? ఓకే, ఏంటి మీరు 14 సంవత్సరాలు దశ మహావిద్యలని నేర్చుకున్నారా? దశ మహావిద్యలలో 9 ఉంటాయి, నాకు ఇక్కడ 9 ఉన్నాయి. అది గురు. ఇందాక అడుగుదాం అనుకున్నా, ఆ కడియాలు ఏంటి? ఆ 9 కడియాలు అది దానికే దశ విద్యలలోనే. ఇది ఒక్కొక్క విద్యకు సంబంధించిందే ఇవి. ఓకే, విద్యలు బయట పెట్టు అని అడిగితే మాత్రం చెప్పలేను, ఎందుకంటే నేను నా గురువుకు ద్రోహం చేసినట్టు. నేనే కాదు, విద్యలను బయట పెట్టమని మేము అడగడం లేదు. అసలు దశ మహావిద్యలు అంటే ఎన్ని? దశ అంటే ఎంత? 10 కదా. మరి మీరు 9 వేసుకున్నారు అంటే 9 విద్యలను మాత్రమే మీరు అవపోసన పడ్డారా? 10వ వదిలేసారా? 10వ వదిలేసిన నీకు నేను చెప్పాను. మీరు వేసుకున్న కడియాల ద్వారా అదే కదా. అవునా? నా కారులో ఇంకో కడియం ఉంటుంది తెలుసా? అది ఎందుకు ధరించలేదు? ఏది? దాన్ని నేను ఎప్పుడు వేసుకోవాలో అఘోరి కాళి అనే ఒక అమ్మవారు ఉంటుంది. ఓకే, మాకు సంబంధించిన అఘోరులకు సంబంధించిన ఆమె దగ్గర నేను ఏదైతే వశపరుస్తున్నానో, ఏదైతే నేను ఆహ్వానం చేసుకుంటానో అప్పుడు మాత్రమే దాన్ని ధరిస్తాను. ఓకేనా? అప్పటిదాకా ఈ 9 ఎప్పుడు ఉంటాయి నాకు 24 గంటలు. ఆ 10వది వచ్చినప్పుడు నేను వేరే రకంగా ఉంటాను, అప్పుడు మాత్రమే దాన్ని ధరిస్తాను. ఈ దశ మహావిద్యల్లో ప్రధానంగా మీరు అవపోసన పట్టినటువంటి మహావిద్య అంటే ఏం చెప్తారు? తాంత్రికం దేనికి? నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నా శిక్షణలో అది భాగం కాబట్టి, ఒక విద్య కాబట్టి కంపల్సరీ దాని ఫస్ట్ నా అఘోరికి కావాల్సిందే అది తాంత్రిక విద్య. మీ గురువులు మీకు తాంత్రికాన్ని ఎందుకు బోధించారు? నన్ను నేను కట్టడి చేసుకోవడానికి, నన్ను నేను మెరుగుపరచుకోవడానికి. ఓకేనా? నా ధర్మాన్ని నేను, అంటే నీ శక్తిని నువ్వు పెంపొందించుకోవడానికా, లేకపోతే నిన్ను నువ్వు కట్టడి చేసుకోవడానికి? నా శక్తిని నేను మెప్పొందించుకోవడానికి, నన్ను నేను కట్టడి చేసుకోవచ్చు. ఇందులో చాలా ఉంటాయి. తాంత్రికం ద్వారా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఎవరు? నేను ఎవరికైనా ఏదైనా తాంత్రికం జరిగింది, వాళ్ళు అక్కడక్కడ చాలా మంది అంటున్నారు మాకు ఇది చేశారు అది చేశారని. ఆ ఇరుగుడు నాతో అయినంత వరకు నేను విరుగుడు ఇస్తాను, నాకు అనిపిస్తేనే తీస్తాను. ఎలా తెలుసుకుంటున్నారు? తాంత్రిక విద్యలు వాళ్ళ మీద ప్రదర్శించారు వేరే వాళ్ళని మీకు ఎలా తెలుసు? ఆ విద్య వచ్చినోడికే కదా తెలుస్తుంది. ఇప్పుడు మీకు విద్య రాదు కాబట్టి తండ్రి మీకు తెలియదు. ఓకేనా? చదువు వచ్చిన వాళ్ళకే ఆ చదవడం ఎలా, రాయడం ఎలా అని తెలుస్తుంది కాబట్టి, ఆ విద్య వచ్చిన వాళ్ళకి విద్య వాళ్ళు చేసిందా లేదనే తెలుస్తుంది. అంటే మనిషిని చూడగానే ప్రయోగం జరిగిందా లేదా అనేది మీరు కనిపెట్టగలరా? కనిపెట్టకపోతే నేను ఈరోజు అఘోరిని ఎందుకు? వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా బయటపడదు. నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటావో, నీ ఆరోగ్యము దినదిన చర్య అనారోగ్యానికి గురవుతూ ఉంటావు. తిండి తినలేవు, ఒక కాడు ఉండలేవు, మనశ్శాంతి ఉండదు, చాలా ఉంటాయి, చాలా అనుభవిస్తావు. ఎలా అంటే ఇక నరకం అనేది ఉంటుంది. నరకానికి పోయినా బాగుండు అనే స్థితిలో వస్తావు. అంటే అలాంటి తాంత్రికాలు ఉంటాయి. ఇప్పుడు తాంత్రికాన్ని చాలా మంది నేటి సమాజంలో చూసుకున్నట్లయితే చెడుకే వినియోగిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు తాంత్రికం నేర్పించడం దేనికి? దానివల్ల వేరే వాళ్ళ మీద
ఆ దుష్ప్రభావాన్ని చూపించడం దేనికి? మంచిగా అడిగినావు తండ్రి. అదే అందరూ ఒకేలా ఉండాలని లేదు. ఇప్పుడు చూడు, నేను ఒక అఘోరిని కదా, నేను అఘోరిని నేను మంచి చేయాలని వచ్చాను. కొంతమంది ఇంకో రకంగా కూడా వస్తూ ఉంటారు కావచ్చు. అంటే అఘోరిగా మారాలి అంటే ఖచ్చితంగా తాంత్రికం నేర్చుకోవాల్సిందేనా? 100% నేర్చుకున్న తర్వాతనే రావాలి. ఓకే, అఘోరిగా మారాలి అంటే అసలు మనలో ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎటువంటి అర్హతలు కాదు, భగవంతుని ఆశీస్సులు, గురువు మెప్పు పొందాలి ఫస్ట్, గురువుది. ఓకేనా? పరమేశ్వరుడు ఎలాగో ఇస్తాడు. పరమశివుని ఆశీస్సులు ఉంటే చాలు. ఈ దశ మహావిద్యల్ని అవపోసన పట్టకపోయినప్పటికీ వారు తాంత్రికాన్ని నేర్చుకోగలరా అంటే ఏం చెప్తారు? నేర్చుకోలేరు. మరి మీరు అనింది అదే కదా, పరమశివుని ఆజ్ఞతోని, అదే నా గురువు నాకు ఇచ్చిన విద్యతోని, రెండిటితోని నేను అర్హున్నా కాదా అనేది నన్ను వాళ్ళు అక్కడ పరీక్షించిన తర్వాతనే కదా, సరే నువ్వు అఘోరిగా. ఎటువంటి పరీక్షలు పెట్టారు మీకు? మీరు అఘోరిగా మారక ముందు మీ గురువులు మీకు ఎటువంటి పరీక్షలు పెట్టారు? లింగ పరీక్ష పెడతారు. నువ్వు అర్హుడివా కాదన్నప్పుడు ఫస్ట్ నీ కామాన్ని కూడా పరీక్షిస్తారు. అసలు కామానికి తట్టుకుంటావా, తట్టుకోవా, నువ్వు ఈ సాధనలో విమడతావా, విమడవా, అంటే చాలా పరీక్షలు పెడుతుంటారు. ఎన్ని పరీక్షలకు వచ్చి మీరు ఈ రోజు అఘోరిగా మారారు? నేనా? నా గురువు అయితే ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్నిటికీ నేను నెగ్గి మరి, ఓకేనా, పంచభూతాలను నా వరకు నేను కంట్రోల్ చేసుకునే అంత వచ్చిన తర్వాతనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, ఒక గురుస్థానంలో కూర్చున్నాను. అఘోరాలు గాని అఘోరీలు గాని పంచమకారాలను పాటిస్తూ ఉంటారు. అసలు పంచమకారాలు అంటే ఏంటి? మీకు పంచభూతాలు అంటే తెలుసా? పంచభూతాల అవగాహన ఉంది. పంచమకారాల గురించి మీరు చెప్తే నాకు తెలుసు, మా ప్రేక్షకులు తెలుసు. తెలుసుకోమనండి, ఇంకా వాళ్ళ త్రూనే తెలుసుకోమనండి. ఓకేనా? సనాతన ధర్మం గురించి, ఏదైనా విద్య గురించి అయినా సరే మీరే తెలుసుకోండి. నాలాంటి వాళ్ళు కాదు, పంచమకారాలనే ఎందుకు పాటిస్తారు అఘోరాలు గాని అఘోరీలు గాని? అదే అంటున్నా కదా, ఎంతవరకు చెప్పాలో అంతవరకు మేము చెప్తాము. ఎందుకు చాలా మంది అఘోరాలు ఆ పంచమకారాల గురించి ఇంతకు ముందు అంటే మీడియా ముఖంగానే పంచుకున్నారు కదా, అది కూడా సనాతన ధర్మం మీద అవగాహన కల్పించినట్లే కదా? అలా ఎట్లా ఉంటది? ఏది అయితే నువ్వు చెప్పాలో అదే చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని తాంత్రికం గురించి అడగట్లేదు, తాంత్రిక విద్యని అందరికీ నేర్పించమని నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే పంచమకారాలు అంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, అసలు అఘోరాలు పంచమకారాలు సనాతన ధర్మం అంటే ఏందో, అవునా, మీరు తెలుసుకోండి అంటున్నాను. నాలాంటి వాళ్ళు చెప్పడం వల్లనో ఏదో ఇంకో గురూజీ వల్ల కాదు, మీలో మీకు అది తెలుసుకోవాలని ఆతృత రావాలి కూడా. వచ్చినప్పుడే నీలో నువ్వే మార్పు అనేది వస్తుంది. ఒకళ్ళు మార్పు తెస్తే అని కాదు, మార్పు ఎంతవరకు తేవాలో తేవాలి. నేను చెప్పే టైంలో చెప్తాను, అన్ని చెప్తాను, నేను నేర్పించే వాళ్ళకి నేర్పిస్తాను. పంచమకారాల గురించి తెలుసుకోవాలని, అలాగే సనాతన ధర్మం మీద అవగాహన పెంచుకోవాలని నాకుంది స్వతహాగా. మిమ్మల్ని సంప్రదిస్తే మీరు నాకు నేర్పిస్తారా లేదా? రండి, శ్మశానానికి రండి, నేను నేర్పిస్తాను. ఇప్పుడు నేర్పించు కదా. ఇప్పుడు నేను కెమెరా ముంగట నేను ఏది చెప్తున్నా కదా, విత్ కెమెరా నేను ఏమీ చెప్పను. కెమెరా కాకుండా మీరు ఏదైనా రావచ్చు, నేను నేర్పడానికి సిద్ధం. ఓకే, ఎందుకంటే కెమెరా ముంగడికి వచ్చి నేను ఇక్కడనే కాదు, అన్ని రాష్ట్రాలకు వాళ్ళకి కూడా అదే ఉంటుంది. నేను కెమెరా ముంగట ఏది చేయదలుచుకోలేదు, జస్ట్ కెమెరా ముంగట ఎందుకంటే ఒక మెసేజ్ ఏంది, అమ్మవారు కంకణం కట్టుకొని సనాతన ధర్మం గురించో, లేకుంటే ఎక్కడైతే దంసాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అఘాయిత్యాలు జరుగుతుందో అక్కడ అమ్మవారు వెళ్తుంది, అక్కడ ఏదో చేస్తుంది అనేది ఉన్నది చూసినా, అది